కార్యకర్తల సమావేశం ఇంతమంది వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం 29,000 కాంట్రాక్టులు చూపి నేను పార్టీకి రాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులు సాధనలో ప్రథమ పాత్ర పోషించిన పెద్దల మధ్యశ్రీ గారు, మన జగిత్యాల జిల్లాలో నిరంతర ప్రజాసేవకులు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే మన జీవనన్న గారు, వేదిక పైన లక్ష్మణ్ కుమార్ గారు, నరసింహరావు గారు, ఇతర కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నా చేతిలో పెట్టారు, మనంతా చేతిలో పెట్టారు. ఎట్లా ఒక బలమైన కాంగ్రెస్ పార్టీ మన చేతిలో పెట్టారో మనం కూడా రేపటి తరంలో ఉన్నటువంటి రానున్నటువంటి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ముందున్నటువంటి దేశం బంగారు దేశంగా వర్తించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సోదరులారా, స్నేహితులారా, మొన్నని ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారి పైన, ఎందుకంటే ఈడీ ఏదైతే ఉందో, ఏదైతే అప్పుడు ఈడీ కూడా దాదాపుగా స్వతంత్ర ఉద్యమంలో ఒక పత్రిక, స్వతంత్ర సమయ పత్రిక స్థాపించుకొని పెట్టుకొని స్వతంత్ర ఉద్యమం చేసేటువంటి ప్రతి అంశం కూడా పత్రిక ద్వారా దేశానికి ప్రశ్నిస్తే ఈ రోజు నరేంద్ర మోడీ గారు భారతదేశంలోనే అత్యధిక మెజార్టీ కనిపిస్తే మరి ఈ ప్రాంత ప్రజలు తక్కువ కాదు, ఈ ప్రాంత ప్రజలు తక్కువ కాదు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు గౌరవనీయులైన జీవన్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రాధాన్యతతోనే దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భాన్ని గౌరవించుకుంటున్నాం. దట్ ఈస్ అవర్ కాంగ్రెస్ పార్టీ. అది ఉన్నా లేదు, అంత గొప్ప నాయకుల దగ్గర కార్యకర్తగా మనం పనిచేసిన గౌరవపడాలని చెప్పి సందర్భం తెలుస్తుంటున్నారు. अंधेकरण करो, तब तक उन्हें राहुल जी आप संघर्ष करो, राहुल जी आप संघर्ष करो, हम आपके साथ हैं, चाहे हमारे जान भी जाए हम भी आप साथ हैं, देश के लिए हम मारने के लिए भी तैयार हैं। जिला तरफुना चिर सम्मानम मध्याश गाరు నాయకురాలుగా కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి చరిత్ర మనకు అందించినటువంటి ఆ మహాతల్లి ఇందిరాగాంధీ గారు మనకు ఆదర్శ నాయకురాలు అని చెప్పక తప్పదంటే, అట్లాగే రాజీవ్ గాంధీ గారు మరి ఏదైతుందో ఈ దేశం వీళ్ళ కుల మతాల పేరిట మరి విచ్ఛిన్నం చేయాలని చెప్పని సంకల్పిస్తున్నటువంటి తరుణంలో వీళ్ళ సద్భావన యాత్ర కార్యక్రమాన్ని చేపట్టి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులే కానీ, ముస్లింలే కానీ, సిక్, ఇసాయి అందరూ కూడా ఐక్యమని తెలియజెప్పే విధంగా కార్యక్రమం చేపట్టినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు మనకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడు అయితే ఈ దేశానికి ఏదైతుందో గాంధీ కుటుంబం అందించిన సేవలు మనకు తెలియదు కాదు. ఇలా సోనియా గాంధీ గారు ఏదైతుందో అనారోగ్యంతో ఉండి కూడా చెప్పట్టున్నాను. ఒక విధంగా మనలో చెప్పాలంటే ఆమె ఇప్పుడు అప్పుడు అని చెప్పి భావించారు. తరుణం లోపల కూడా ఈ దేశానికి, ఈ దేశ ఐక్యత నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత తెలియజెప్పే విధంగా ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చెప్పట్టున్నాను. ఆమె పదవిపై ప్రీతి కాదు, ఈ దేశ ఐక్యతపై ప్రీతి అని చెప్పట్టున్నా. ఈ దేశ ఐక్యత నిలబెట్టడం భావన తపంతో ఏదైతుందో ఇలా భావిస్తున్నట్టుగా నాయకులు సోనియా గాంధీ గారిని చెప్పట్టున్నాను. సరే, నాయకులు ఇవాళ అధికార కాంక్షతో మనం విడిచిపోవచ్చు కాక. ఇప్పుడే మా ఒక మిత్రుడు చెప్పిండు, ఇలా 1978లో స్టిల్ ఐ రిమెంబర్ ఇందిరాగాంధీ గారు ఏదైతే 1978లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకులందరూ కూడా ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పేరిట అందరూ విడిపోయింది. ఓన్లీ మిసెస్ గాంధీ వాజ్ లెఫ్ట్ అలోన్. ఇలా భారత్ చోడో యాత్ర, రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఆయనకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి వారు చేపట్టిన బాధ్యత వారికి ఉందని చెప్పండి. వారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాధ్యత చేపట్టాల్సినట్టుగా తరుణంలో చెప్పారు.
ఇవాళ భారత్ జోడో యాత్ర అనేది ఏదైతుందో ఇవాళ భారతదేశాన్ని సంఘటితంగా నిలిపే విధంగా, ఈ భారతదేశ ఐక్యతను నిలబెట్టే విధంగా కశ్మీర్ టు కన్యాకుమారి చేపట్టే ఒక యాత్ర definitely I am very much confident 1978 history will repeat in the whole of India, the whole of India. తెలంగాణ రాష్ట్ర సాధారణ మిత్రులు మధ్యస్ గారు దాంట్లో ఏదైతుందో రాజశేఖర్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నది, డెవలప్మెంట్ ఏదైతుందో వారు మిత్రులు లేదు, డెవలప్మెంట్ లో కూడా రాజశేఖర్ గారు మిత్రులు లేదు. కానీ విధాన పరంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక భావనతోని సంకల్పంతో రాజశేఖర్ గారితో విభేదించింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒప్పించిండు, మెప్పించిండు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన కృషి ఎవరు ఉన్నది అని చెప్పంటే సిర్ఫ్ మధు యాష్కి సాబ్ का बोलना चाहता हूं. इवाल एక్కడ పోయింది जिस दिन पार्लियामेंट में बिल लाया गया है, केसीआर साहब कहां थे साहब? आराम से घर पे सो रही थी, आराम से घर पे सो रहे थे. बिल आ रहे बोले तो दो उन्हें और उसके साथ और कोई पार्लियामेंट मेंबर थे साहब. विजय शांति भी अलग हो, शायद एक ही. नरेंद्र जब पहली छोड़ लिए, शायद विजय शांति भी छोड़ दिए, उन्हें अकेले थे साहब, जाके घर में आराम कर रहे थे. पार्लियामेंट में लड़े से वाले कौन? हमारा मधु याष्की और कांग्रेस पार्लियामेंट मेंबर को मैं बोलना चाहता हूं. आज मोदी बोल रहे कांग्रेस पार्टी वाले के पास जमहूरियत कहां है? पार्लियामेंट की दरवाजा बंद करके जो है तेलंगाना बिल हासिल करे, बिल पास कराए बोले. सही सही मैं बोलना चाहता हूं फकर से. तेलंगाना बिल पास करवाने के वास्ते अगर जरूरत पड़े तो पार्लियामेंट की दरवाजा बंद करके भी तेलंगाना हासिल करेंगे बोल के तेलंगाना हासिल कर दो पार्टी कांग्रेस पार्टी वगैरह बोलना चाहते हैं. आज ऐसी पार्टी नरेंद्र मोदी आज तेलंगाना के वास्ते बात कर रहे हैं सब. आज ऐसी पार्टी तेलंगाना वास्ते बात कर रहे हैं. उस दिन तेलंगाना बिल मदद कर दो सिर्फ सुषमा स्वराज जीते, सिर्फ सुषमा स्वराज जीते. शायद आज वो नहीं है, शायद आज वो नहीं है. भारतीय जनता में किसी दिन भी नरेंद्र मोदी तेलंगाना बिल की तायद में नहीं थे साहब. पहले से भी अपने तेलंगाना से अलग है. తెలంగాణ ఏదైతుందో రాష్ట్రం ఏర్పడిన తదుపరి నువ్వు కొత్తగా చేసే కార్యక్రమం పక్కన పెట్టు అని చెప్పంటూ నేను ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ పొందుపరిచిన అంశాలు మన రావాల్సిన హక్కులు ఎందుకు పొందలేకపోతున్నాము? ఉద్యమ నాయకుడు తెలంగాణ సాధించాలని చెప్పిన గొప్పగా చెప్తున్న కేసీఆర్ ఇలా ఒక ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నువ్వు ఏం లేనాడే నేను తెలంగాణ తెచ్చిందని చెప్పి చెప్తావు కదా. నేను తీసుకెళ్లి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుండ పెడితే ఈయనకు శాఖ అయితే లేదే. నిజంగా అంత గొప్ప అయినట్టు నువ్వు తెలంగాణ తెచ్చి అంత గొప్ప అయినట్టయితే ఇలా ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని పెట్టావు. నువ్వు ఎందుకు ఇవాళ ఒక జాతీయ ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వర ప్రాజెక్ట్ గుర్తింపు పొందలేకపోయినా చెప్పంటున్నావు. ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు స్థాపించలేకపోయినా చెప్పంటున్నాను. నేను ఇలా ముస్లిం సంబంధించిన 12% రిజర్వేషనే కానీ గిరిజనులకు ఏదైతుందో జనాభా ప్రాతిపదికన కల్పించాలి రిజర్వేషనే కానీ ఎందుకు ఆమోదం పొందలేకపోతున్నా చెప్పంటున్నావు. ఇది నీ వైఫల్యం కాదా? నీ అసమర్థత కాదా? రేపు టీఆర్ఎస్ మళ్ళీ వెళ్తా అనుకోండి, రేపు టీఆర్ఎస్ మళ్ళీ వెళ్తా అనుకోవే, ఓ మళ్ళీ 10, 12 గెలుస్తాడు. అదృష్టం బాగుంది. ఢిల్లీలో నీ సర్కార్ రాదు కదరే. ఢిల్లీలో మళ్ళీ అయితే కదా ఎన్డీఏ రావాలి, లేకపోతే యూపీఏ రావాలి, మన మొత్తం కూడా వాడద్దు. केसीआर तो आने का नहीं है ना सर. फिर वही 10 सीट के अंदर ही रहते और कल के दिन तेलंगाना को कुछ फायदा करना बोले तो कौन कर सकते? एनडीए करना या यूपीए करना? एनडीए करने के वास्ते उनके दिल साफ नहीं है. एनडीए तेलंगाना के तायद पे काम करने के वास्ते उसके दिल साफ नहीं है. बस तेलंगाना का वास्ते दिल साफ है बोल तो सिर्फ यूपीए कांग्रेस पार्टी को दिल साफ है. We please convey our feelings to the high-command. Always the Congress cadre, they are for the Congress party. They are for the Congress party. They are for victory of the Congress party. They are for victory of the Congress party. We wanted to see the Congress government comes back in Telangana state and also in the India national level. Thank you very much. Thank you very much. कांग्रेस की जो कार्यकर्ता मुख्य नायकों से बात करने के जो प्रयास कर रहे हैं उसके लिए हम तहे दिल से आपको धन्यवाद करते हैं. కుల మతాలకు అతీతంగా రాజకీయ నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి? మొన్నటి కరోనా వచ్చినప్పుడు కూడా జీవనంలో కరోనా వచ్చిందని చెప్పి నేను ఫోన్ చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయిపోతున్నా, నేను ఇక్కడ ఉన్న హైదరాబాద్లో నా ప్రజలతో ఉంటానని చెప్పి జగిత్యాలకు బయలుదేరి వచ్చాడు. గెలిపోవటం లెక్క చేయకుండా
జనజీవన స్రవంతిలో మమేకమై జీవిస్తున్న మీ అందరి నా అభిమాన నాయకుడు అన్న జీవనన్న గారికి నాయకత్వాన్ని ఇంతకుముందు మాట చెప్పినట్టు జీవనం అదృష్టం ఉంటే ఎవరు ఆపలేదని. అసలు ఈ రాష్ట్రానికి ఇంతకుముందు మాట్లాడుతూ చాలామంది మిత్రులు చెప్పినారు. జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా చొప్పదండి, ధర్మపురి, వేములవాడ, కోరుట్ల కూడా గెలిపించడానికి వారి నాయకత్వం కావాలి. నేనంటున్నా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి వారి నాయకత్వం కావాలి. కొందరు దుర్బుద్ధితోటి జీవన్ రెడ్డి గారు మంచివాడే, అనుభవం ఉన్నది, మంత్రిగా చేసినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు, ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్సీ గెలిచినాడు, కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే డబ్బులు ముఖ్యం కాదు, నిక్కచ్చి నిజాయితీ గల నాయకత్వం కావాలి. ఎవరికి భయపడకుండా చెప్పే నాయకత్వం కావాలి, ఆ నిజాయితీ ఉండాలి. అలాంటి నాయకుడు నాయకత్వం వహించినప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది. పదవులు ఆశించకుండా గెలుపోటములు లెక్క చేయకుండా ఎల్లకాలము కుల మతాలకు అతీతంగా ప్రజలతో కలిసి పనిచేసే నాయకుడు కావాలి. ఆ దిక్సూచి చూపించే నాయకత్వం కూడా కావాలి. అలాంటి నాయకుడు ఈ జగిత్యాల ప్రాంతం నుంచి ఎదిగిన జీవన్ రెడ్డి గారు ఉండడం మనకు అందరికీ అదృష్టం. చాలామంది మిత్రులు మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వంలో అనేకత ఉంది, అనేకత ఉన్నది, కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను ఎన్ని అవమానాలు చేసినా, ఏ విధంగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి జీవితకాలం సేవ చేస్తున్న వాళ్ళని కూడా హోమ్ గార్డులు అంటే కూడా మేము పట్టించుకోలేదు. పార్టీ ముఖ్యం, సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కాంగ్రెస్ వల్లనే ఈ రాష్ట్రం దేశం బాగుపడుతుంది. ఊరూరును కూడా ఇందిరమ్మ గృహాల నుంచి కాంగ్రెస్ పార్టీ నా సేవా కార్యక్రమాలు కానీ సోషల్ జస్టిస్ పనిచేసిన దాన్ని కూడా గుర్తించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కొరకు అందరినీ కలుపుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అవినీతిని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది. కల్వకుంట్ల కుటుంబం లిక్కర్ స్కామ్లో కూరుకుపోయి ఉన్నది, దానికి ఎవరు ఎలాంటి సందేహం అవసరం లేదు. అసలు తప్పు చేయని వాళ్ళకి కోర్టుకెళ్ళి చెల్లించి వెళ్తామా? తప్పే చేయకపోతే కోర్టుకి ఎందుకు వాళ్ళు చెల్లే? కరెక్టే కదా, కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోవాలి ఎందుకు? కాబట్టి లిక్కర్ స్కామ్లో త్వరలో మీకు అన్ని ఆధారాలు వస్తూ ఉంటాయి. కల్వకుంట్ల కుటుంబం, ముఖ్యమంత్రి గారి కుటుంబం ఇరుక్కుపోయిందనేది సిబిఐ విచారణలో బయటకు వస్తుంది. అప్పుడు ఎవరు బతుకులు, ఎవరు దేని కొరకు బతుకుతారు అనేది బయటపడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎంతోమంది యువకులు, మాది ఇక్కడ ఉన్న యువజన కాంగ్రెస్ ప్రత్యక్ష వివిధ సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మనం ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కానీ ఇవాళ చదువుకున్న యువకులు ఊరున బెల్ట్ షాపులకు అలవాటు పడిపోయి, తాగుడుకు అలవాటు పడిపోయి, ఉద్యోగాలు లేక డ్రైవర్లుగా, సేల్స్మెన్గా పనిచేస్తూ ఎంబీఏలు చదివి, ఇంజనీరింగ్ చదివి, బీకామ్, ఎంకామ్ చదివి కూడా పనిచేయకుండా ఉన్నారు. మన ప్రాంతం నుంచి గల్ఫ్లో పనిచేసే కార్మికులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కొరకు జీవనన్న నేను కలిసి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ నిజామాబాద్లో పెట్టించాం, హైదరాబాద్ పోకుండా ఉండడానికి. వాళ్ళ మిత్రుడు రంజిత్ కానీ, పాషా కానీ అక్కడ చనిపోయిన ఎంతోమంది కుటుంబాలకు సహాయం చేస్తూ ప్రభుత్వం ఆదుకున్నప్పుడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తమ్ముడు తారక రామారావు మాట్లాడాడు, ఎన్ఆర్ఐ సేవ పెడతామని చెప్పాను. ఎక్కడ పెట్టిండు, ఎక్కడ పోయింది, కానీ మన దగ్గర గల్ఫ్ కార్మికులు ఇప్పటిదాకా ఆదుకున్న దాఖలాలు లేవు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు 8 సంవత్సరాలలో లబ్బర్ చెప్పులు గదిలని దొంగ నాయకుడుకులు ఇవాళ ఏ విధంగా ఎదిగినారు, ఎన్ని కోట్లు దోచుకుంటున్నారు. మొన్న లక్ష్మణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టున్నది. ధర్మపురి లాంటి ధర్మక్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యే ఆ మంత్రి గారు ఇప్పటి వరకు అవినీతి నువ్వు కూడా చెప్పినావు జరిగింది. మన ప్రాంతం నుంచి గతంలో ఎమ్మెల్యే ఉన్న సోదరి యొక్క ఆస్తి ముందు ఎంత ఉండే, 2014లో ఏముండే, ఇప్పుడు ఏమున్నది? అవినీతి పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో రాష్ట్ర నాయకత్వం ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కోవర్టుగా పనిచేస్తే క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. जाना है। दूसरा एजेंडा मधु भाई ने और जीवन रेड्डी जी ने बताया कि राहुल जी भारत जोड़ो पदयात्रा भी शुरू कर रहे कन्याकुमारी से, साउथ इंडिया से शुरू होती हुई और वो
नॉर्थ इंडिया तक जाएगी और मुझे लगता है कि आपके भी जिले के नजदीक से होके वो यात्रा कहीं ना कहीं से गुजरेगी, तो उसमें भी भारी संख्या में आपको और हम सबको जाना है। तीसरा एजेंडे पे आने से पहले, तीसरा एजेंडा संगठन से पहले हमारे एक साथी ने बोला कि हमारे बीच में 2 टाइगर हैं, जीवन रेड्डी साहब टाइगर और मधुयाक्षी गौड़ साहब टाइगर। मेरा ये कहना है कि इस पंडाल में एक एक साथी, टाइगर के साथ कौन रह सकता है? बकरी रह सकता है क्या? हिरन रह सकता है क्या? खरगोश चूहा कोई रह सकता है क्या? टाइगर के साथ टाइगर रह सकते हैं। जगियाल जिले में एक एक कांग्रेस का कार्यकर्ता टाइगर है। चूहा बिल्ली बकरी सब भाग गया, दूसरी पार्टी में गया। टाइगर के साथ आज भी यहाँ पे टाइगर मौजूद है। एक एक कांग्रेस का साथी मेरा यहाँ पे टाइगर है। साथियों, आने वाले 1 साल के अंदर हमारे सामने चुनाव खड़ा है। चुनाव हम सबको मजबूती से लड़ना है। उसी बारे में कुछ मैं आप सबके साथ बातें शेयर कर लेता हूं। चुनाव में जाने के लिए सब लोगों ने बोला कि कांग्रेस की सरकार तेलंगाना में बन सकती है। मैं भी मानता हूं। मैं आपकी इस बात को 100 का 100% मानता हूं। आपको एक बात बता देना चाहता हूं कि कांग्रेस पार्टी ने यहाँ पे 3 से 4 सर्वे कराए, अलग अलग समय पे सर्वे कराए, और मुझे लगता है तेलुगु में शायद मधु भाई ने उस चीज का जिक्र भी किया। मैं थोड़ा बहुत जो समझ पाता हूँ, अभी 1 महीना हुआ आए हो तो थोड़ा थोड़ा चिन्ना में छोटा छोटा तेलुगु समझ पाता हूँ पकड़ता हूँ उसको, मैं समझता हूँ। आपकी भावनाएं भी मैं समझने की कोशिश करता हूँ। हिंदी समझ आती सबको, थोड़ा बहुत कोई दिक्कत नहीं। मैं आपको समझ रहा हूँ, थोड़ा आप मुझे भी समझने का। तो पार्टी ने यहाँ पे 3 से 4 सर्वे कराए, और आपको ये जान के खुशी होगी कि हर सर्वे में ये आया है कि तेलंगाना में कांग्रेस पार्टी की सरकार बन रही है। उन सर्वे को कांग्रेस पार्टी ने कराया, सर्वे को टीआरएस ने भी कराया, सर्वे बीजेपी ने भी कराया। सर्वे के नतीजे देखने के बाद टीआरएस और बीजेपी बहुत ज्यादा परेशान है। दोनों अभी नूरा कुश्ती खेल रहे हैं। वो बोल रहा है फुटबॉल खेलते हैं, कांग्रेस को बाहर बिठाते हैं। वो बोलता मैं भी प्लेयर और बीजेपी भी प्लेयर। ऐसा है नहीं, प्लेयर तो हम ही है, वो दोनों बाहर है। और आपको एक बात जान के खुशी होगी कि तेलंगाना की और पूरे हिंदुस्तान की कांग्रेस भी देख रही है। पूरे हिंदुस्तान का एक एक कार्यकर्ता की नजर भी तेलंगाना के ऊपर है। कांग्रेस पार्टी के बड़े बड़े लीडरों की नजर भी तेलंगाना के ऊपर है। सब आपकी तरफ उम्मीद लगा के देख रहे हैं। जीवन रेड्डी साहब ने बताया, जब पूरे देश में कांग्रेस साफ हो गई तो भी तेलंगाना आंध्रा के नाम से कांग्रेस पार्टी ने यहाँ पे रिवाइव किया था। आज भी अगर कांग्रेस रिवाइवल शुरू होगा तो मैं कहता हूं तेलंगाना से उसकी शुरुआत आपके द्वारा होगी। 8 साल पहले आपका जन्म हुआ तेलंगाना का, और 8 साल पहले दिल्ली में आम आदमी पार्टी का जन्म हुआ। पिछले 8 साल में दिल्ली में आम आदमी पार्टी ने 3 इलेक्शन जीते हैं। पूरा पैसा आपका लूट के तेलंगाना से दिल्ली गया, वरना कविता कोई केजरीवाल के रिश्तेदार बनती है जो उसको पूरा दिल्ली का लिख कर दे देगी। केजरीवाल के रिश्तेदार है क्या कविता? पूरा यहां से पैसे लूट के फाइनेंस किया उसको, और उसको चुनाव लड़ाया, इसलिए उसको दिल्ली का पूरा लिख कर दिया। अभी आपने आज के अखबार में देखा, कुछ सरदार जी दिल्ली यहाँ तेलंगाना में घूम रहा है, किसान लोग पंजाब से आया है, कुछ सरदार लोग, फोटो अखबार में देखा आपने? आज सीएम के पास घूम रहा है। 4-5 दिन से आप लोगों का मेहमान नवाजी ले रहा है यहाँ पे। वो खाना भी खिला रहा, 5 स्टार में ठहरा रहा उनको। हमें किसान से प्रॉब्लम नहीं। किसान कहां से आया? किसान पंजाब से आया। सरदार जी पंजाब से आया। पंजाब में किसकी सरकार है? आम आदमी पार्टी केजरीवाल की सरकार है। उधर भी जो करोड़ों रुपया पैसा खर्च हुआ है वो भी आपकी जेब से लूट के ले जाके उधर दिया पंजाब में केजरीवाल ने। अभी केसीआर दिल्ली गया था, पीछे दिल्ली गया था ना घूमने को, किससे मिला? यूपी के नेता से। कुछ दिमाग पे जोर डाला आप लोगों ने? यूपी के एक नेता से केसीआर दिल्ली में मिला। किससे मिला? न्यूज तो या चैनल तो बहुत सारे हैं, फिर भी देखते नहीं लगता आप। अखिलेश यादव से मिला था। उत्तर प्रदेश में अखिलेश यादव को दुनिया भर का पैसा आपके यहां से लूट के ले जाके दिया।
आपके सपनों का तेलंगाना बनाने की किसी को परवाह नहीं है भाई। आपका पैसा लूट के पूरे देश में बांट रहे, अपने इच्छा पूरा करने की उम्मीद में ये पैसा बांट रहे कि शायद हो सकता है कल को प्रधानमंत्री बनने का मौका मिल जाए, लेकिन ऐसा होने वाला नहीं है।